మాతాజీ. ప్రణామ్. సా హతా తేన గదయా విహతా భగవత్కరాత్ విగూర్జితా పతద్రేజే తదద్భుతమినాభవత్. మివా మాతాజీ. ఓకే మాతాజీ. మివా అదే. మివా భవత్. కానీ దానవుని గదచే ప్రతిఘటించబడి భగవాన్ని గద చేజారిపోయెను. గిరగిర తిరుగుచు క్రింద పడినప్పుడు అది తేజోమయముగా కన్పట్టెను. ఆ గద ఆశ్చర్యకరముగా ప్రకాశించుట పరమాద్భుతమే. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్స్ అమ్మా. సో ఇక్కడ ఏంటంటే ఆ దానవుడి మీదకి ఆ, అతని మీద దుమికి ఆ గదతో కొడతారు కదా. ఆ సమయంలో ఏమైందట అంటే మళ్ళా దానవుడు గదను అడ్డం పెట్టుకుంటాడు తనను తను కాపాడుకునేందుకు. దాంతో ఏమైంది, ఈ భగవంతుని గద జారిపోయింది అనమాట చేతిలో. అదట గిరగిర తిరుగుతున్నప్పుడు చాలా తేజోమయంగా ఉందట. ఆ స్వామి చేతిలో ఉండే ఆ సుదర్శనం కూడా అదే తేజోమయంగా ఉంటుంది కదా. గద ఆశ్చర్యంగా ప్రకాశించడం పరమాద్భుతమే. కానీ పరమాద్భుతమే కానీ ఇక్కడ మనకు ఆశ్చర్యం లేదు. భగవంతుడికి సంబంధించిన ఏదైనా కూడా ఆ దివ్యకాంతి తేజోమయంగానే ఉంటాయి కదా. కానీ అది పడిపోయింది అనమాట. ఇవన్నీ ఆ లీలలో ఒక భాగము. లేకపోతే భగవంతుడి చేతిలో చాయితం జారే సమస్య ఉండదు. యా. సతదా లబ్ధతీర్థోపి నా బబహతే నిరాయుధం మానయన్ సమృద్ధే ధర్మం విక్షక్సేనం ప్రకోపయన్. హరే కృష్ణ. హరే కృష్ణ మాధవ్. చదవండి. తీర్థోపి నబబాధే నిరాయుధం మానయన్ సమృతే ధర్మం విశ్వక్సేనం ప్రకోపయన్. నిరాయుధుడకు శత్రువును ఎటువంటి అడ్డు లేకుండా దాడి చేయుటకు చక్కటి అవకాశం పొందినప్పటికీ ఆ దానవుడు యుద్ధ ధర్మంను గౌరవించను. ఆ రీతిగా అతడు దేవదేవునికి క్రోధమును కలిగించను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎప్పుడైతే కింద పడిన ఆ గద ఆ పడిన ఫోర్స్ కి తిరుగుతూ చాలా తేజోమయంగా ఉంటుందో అప్పుడు మామూలుగా అయితే ఏంటి, అబ్బా నా శత్రు చేతి నుంచి ఆయుధం పడిపోయింది కదా, ఇదే మంచి ఛాన్స్ అనేసి ఆ అటాక్ చేయొచ్చు. కానీ దానవుడు ఇక్కడ ఎంత చక్కగా ప్రవర్తించాడంటే, అంటే ఆ రోజుల్లో ఆ యుద్ధ ధర్మాన్ని వాళ్ళు అలా పాటించేవాళ్ళు. నిరాయుధైన శత్రువుని మీద పట్టి దాడి చేయకూడదు కాబట్టి ఆ యుద్ధ ధర్మాన్ని పాటించి అతను గౌరవిస్తాడనమాట. అతను ఎప్పుడు అట్లా చేస్తాట, భగవంతుడికి క్రోధం కలిగిందట. క్రోధం ఎందుకు కలిగింది అనేది మన తర్వాత శ్లోకాలు మనకు తెలుస్తుంది. అంటే అతనిలో ఆ ధర్మగుణం, ఆ యుద్ధ ధర్మాన్ని పాటించాలనే ఆ లక్షణము భగవంతునికి ఇంకా ఉక్రోషం వచ్చింది అనమాట. ఇది చూస్తే మనకు ఒక్కసారి మనకు మహాభారతంలో చూస్తే ఈ చూడండి, వాళ్ళు మహాభారతంలో ఈ కురుక్షేత్ర యుద్ధంలో ఎన్నో ఎన్నో యుద్ధ ధర్మాలను వాళ్ళు పాటించలేదు. బాలుణ్ణి పాపం అభిమన్యుని అతను నిరాయుధుడిని చేసి ఒక్కడు కాదు అనేక మంది గొప్ప గొప్ప యోధులు చుట్టుముట్టి అతన్ని చంపుతారు కదా. తర్వాత ఆ మన ఎవరు భీ భీష్ముడు కర్ణుడిది భూమిలో కుంగిపోతుంది ఆయన రథచక్రం. అప్పుడు ఒక స్వామి స్వయంగా చెప్తాడు బాణం వేయమని. అర్జునుడు అంటాడు, అరే అతను నేల మీద ఉన్నాడు, ఆ ఆయుధ రథం భూమిలో కూడుకుపోయింది, అప్పుడు నేను చంపొచ్చా, ఇది న్యాయం కాదు అంటారు. అది అందుకే కొన్నిసార్లు ఏంటంటే మనకు ధర్మయుద్ధం అంటారు మధ్య దాంట్లో కొన్ని ధర్మాన్ని పాటిస్తున్న సంఘటనలు కనిపిస్తాయి, కొన్ని అటువంటి అధర్మ కార్యాలు జరగడం కూడా కనిపిస్తుంటుంది. కానీ దీని ధర్మయుద్ధం ఎందుకన్నారు అంటే యుద్ధం అయిపోగానే వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళట. చక్కగా ఎవరు శిబిరాల వాడు ఏం ప్రాబ్లం లేకుండా ఆ యుద్ధ నియమాన్ని ఆ సమయాన్ని వాళ్ళు పాటించేవాళ్ళట. తర్వాత ఈ సమయంలో యుద్ధం ముగిసిన ఒక రోజు అర్జునుడు పోతే ధర్మరాజు అదే దుర్యోధన్ని నేను కాపాడినప్పుడు నాకు సహాయం చేస్తా అన్నావు, నీ దగ్గర ఉన్న ఆయుధాన్ని నాకు ఇవ్వమని అడుగుతాడనమాట. అట్లా అవన్నీ వాళ్ళు ఆ నియమాల్ని పాటిస్తుండేవాడు. సూర్యాస్తమంగానే యుద్ధాన్ని ఆపేయడం అట్లన్నీ. ఈ దానవుడు కూడా ఆ రకంగా యుద్ధ ధర్మాన్ని చేశాడనమాట. 5వ శ్లోకంలో ఇక్కడ దానవుడు ఏంటి, వరాహుడు ఈ దానవుని యొక్క ధర్మ నిరతి అంటే యుద్ధ ధర్మాన్ని పాటించడాన్ని మెచ్చుకుంటాడనమాట.
యా గదామయా గదా గదాయామపవిద్ధాయాం ఆహాకారే వినిర్గతే మానయామాస తద్ధర్మం సునాభం చాస్మరత్ విభుః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మరి. గదాయామాపవిద్ధాయాం ఆహాకారే వినిర్గతే మానయామాస తద్ధర్మం సునాభం చాస్మరద్విభుః. భగవానుని కథ క్రింద పడగా ఋషి దేవగణమునందు హాహాకారమును చెల్లరేగను. పిదప వరాహదేవుడు దానవుని ధర్మ నిరతని ప్రశంసించి తన సుదర్శన చక్రమును స్మరించాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది చూస్తుంటే మనకు క్రికెట్ ఆడుతుంటారు జనాలు. క్రికెట్ చూస్తుంటే వాడు సిక్సర్ కొడితే అందరూ లేచి ఒక్కసారి రెండు చేతులు ఎత్తి ఆనందాన్ని ప్రకటిస్తారు. ఒకవేళ పొరపాటున వాడు అవుట్ అయ్యాడు అనుకోండి, అయ్యో అని వాళ్ళే ఓడిపోయినంత బాధపడుతుంటారు. అంటే ప్రేక్షకుల యొక్క రియాక్షన్ ఆ రకంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు కూడా అంతే, ఋషిదేవ గణాలు కూడా ఏం తక్కువ తినేది. ఎప్పుడైతే హిరణ్యాక్షుడి మీద దాడి చేయబోతూ అతని గదతో అడ్డుపడి స్వామి చేతిలోంచి గద ఆయుధం కింద పడిపోతుందో, అదే రకంగా తేజోమయంగా గిర్రమని తిరుగుతూ ఒక్కసారి ఋషి దేవ గణాలందరూ అయ్యో అన్నారు. ఎందుకంటే ఈ రాక్షసుడి కదా దాన్ని అవకాశం తీసేసుకుంటాడు, భగవంతునికి ఏం అపకారం కలుగుతుందో అని అనుకుంటారు. కానీ అతను ఆ రకంగా ప్రవర్తించలేదు. అందుకని స్వామి ఏంటంటే అతని యొక్క ఈ ధర్మపాలని అతన్ని ప్రశంసించి మనసులో తన సుదర్శన చక్రాన్ని తలుచుస్తారనమాట. గద పడిపోయింది కదా, ఇంకా సుదర్శన చక్రాన్ని అని స్మరిస్తారు. నెక్స్ట్ దాంట్లో ఇంకా కొంచెం అనమాట. ఎవరు ఈ ముని గణ దేవతలు వీళ్ళందరూ వాళ్ళ యొక్క ప్రతిచర్య, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారనేది ఈ 6వ శ్లోకంలో ఉంది. తం వ్యగ్ర చక్రం దిది పుత్రాధమేన స్వపార్షద ముఖ్యేన విషజ్యమానం చిత్రావాచో తద్విదాం ఖేచరాణాం తత్రస్మాసం స్వస్తి తేముం జహీతి. చూరు మార్చిన సారీ, మళ్ళొకసారి నాట్యులు చెప్తా. తం వ్యగ్ర చక్రం దిది పుత్రాధమేన స్వపార్షద ముఖ్యేన విషజ్యమానం చిత్రావాచో తద్విదాం ఖేచరాణాం తత్రస్మాసం స్వస్తి తేముం జహీతి. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ. తం వ్యగ్రచక్రం దితిపుత్రాధమేన స్వపార్షదముఖ్యేన విషజ్యమానం చిత్రావాచో తద్విదాం ఖేచరాణాం తత్రస్మాసన్ స్వస్తి తేముం జహీతి. హస్తమునందు సుదర్శన చక్రము తిరుగాడుచుండగా భగవానుడు హిరణ్యాక్షునిగా జన్మించిన స్వపార్షదునితో క్రీడించుచున్నప్పుడు అన్ని దిక్కుల నుండి విచిత్ర వాక్కులు వినవచ్చెను. విమానముల నుండి సమస్తమును వీక్షించుచున్న ఖేచరులు భగవానుని గూర్చిన నిజమైన జ్ఞానమును కలిగి ఉండక, నీకు జయమగు కాక, ఈ దానవుని సంహరించి వేయుము, ఇతనితో క్రీడవలదు అనుచు ఆక్రందించిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇది ఏంటంటే వాళ్ళు కొంతమందికి నిజమైన జ్ఞానం తెలియకుండా అందరికీ ఈతను పార్షదుడు, మనం ఎవరో అడిగారు కదా జయ విజయుల గురించి, ఆ రోజు నేను చెప్పా కదా వాళ్ళు పార్షదులని. మళ్ళీ ఇక్కడ మనకు ఈ అర్థం ద్వారా దాన్ని నేను చెప్పిన మాటను ఇక్కడ మళ్ళీ మనం చదవచ్చు. స్వపార్షదుడు అంటే భగవంతుని యొక్క పార్షదుడే ఈ దానవుడుగా, దితి యొక్క తనయుడుగా, రాక్షసుడుగా, హిరణ్యాక్షుడుగా జన్మించినప్పుడు ఆయన ఏంటంటే తన ఈ సుదర్శన చక్రం తీసుకొని భగవంతుడు అతనితోటి క్రీడిస్తున్నాడు. ఇంకా అంటే అది యుద్ధ క్రీడ ఎన్నోసార్లు చెప్పాను నేను. ఆ రకమైన క్రీడ చూస్తుంటే వాళ్ళకి ఏంటంటే బయట నుంచి పక్క చూస్తున్న ప్రేక్షకులకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది అనమాట. అనుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, నీకు జయం, ఆల్ గ్లోరీస్ టు యు, తొందరగా ఈ దానవుని సంహరించు, ఇంకా ఆటద్దు అతనితోటి అని వాళ్ళు ఆక్రమించిన భయానికి అనమాట. వాళ్ళు ఎక్కడ దానవుడికి పై చేయి అవుతుందో అన్న భయం ఒకటి. ఎందుకంటే ఆ వాస్తవమైనటువంటి నిజం వాళ్ళకి తెలియదు, ఇది స్వామి లీల అన్నది వాళ్ళకి తెలియదు. కాబట్టి వీళ్ళు అట్లా అంటున్నారు. ఈ కేచర అనే దాన్ని మనం ఇంకొకసారి విన్నాం పదప్రయోగం, ఎవరికైనా గుర్తుందా?
కేచర. కేచర అంటే ఆకాశంలో చరించేవారు. ఎవరికన్నా ఏమన్నా బెల్ రింగ్ అవుతుందా? నేను చెప్పానా? మనకు భాగవతంలో వస్తుంది కేచరి అనే పదం. ఎక్కడ అంటే పూతన ఆమె వచ్చి స్వామికి ఇది స్తన్యం ఇచ్చే ముందు పూతన గురించి చెప్పినప్పుడు అంటారు అనమాట, ఆవిడ శక్తివంతురాలు, ఆమెకి ఇంకొక పేరు కేచరి, అంటే ఆకాశంలో గమనం చేయగలిగే సామర్థ్యం కలదనమాట. చాలా శక్తివంతురాలైన రాక్షసి అని చెప్తూ ఆమె పేరు కేచరి అని చెప్పారు. ఇదే మళ్ళీ మనకు రాధారాణి అపిరెన్స్ అప్పుడు కూడా రాధారాణిని చంద్రావళిని ఆమె ఎత్తుకొని చంటి పిల్లలుగా ఉన్నప్పుడు వెళ్ళిపోవడం, ఎగురుతూ ఉంటే ఆకాశంలో ప్రయాణం చేస్తుంటే ఈ భూమికి వచ్చేటప్పటికి ఆమె శక్తి తగ్గిపోతుంది. తర్వాత రాజు వల్ల మంత్రాలు రాజు ఆదేశంతో మంత్రాలు వల్లిస్తున్న ఈ ఋత్వికుల మంత్ర శక్తికి ఆమె ఇంకా సన్నగిలిపోయి అక్కడ పడేస్తుంది అని మనం చదివాం రాధారాణి ఫ్రెండ్స్. సో ఈ పూతన పేరు కేచరి. ఈ పేరు వచ్చినప్పుడు ఒకసారి గుర్తుంచుకోండి అది ఎవరికి సంబంధించింది అని. కేచరి అంటే ఆకాశంలో చరించేవారు. ఇక్కడ ఈ దేవతలు, గంధర్వులు, విద్యాధరులు వాళ్ళందరూ కూడా చూస్తున్నారు అనమాట. ఆకాశం చూస్తూ భగవంతుడి యొక్క సంపూర్ణ శక్తిని అవగాహన చేసుకోలేక ఆయనకు జయం పలుకుతూ ఇతను చంపేయండి అని అడుగుతారు అనమాట. సార్ ఇది ఎంతైందమ్మా టైము? ఇది ఒక్కటి చేసి ఆపన టైం ఉందా? ఇంకా 15 minutes ఉంది మీకు. సరే, థ్యాంక్ యూ. అయిపోతుంటే చెప్పమ్మా. చిన్న చెప్పండి. సతం నిశామ్యాత్తరథాంగమగ్రతో వ్యవస్థితం పద్మ పలాశలోచనం విలోక్య చామర్ష పరిప్లుతేంద్రియో వృషా స్వదంతచ్చదమాదశ్వసన్ సచ్చస్వసన్. హరే కృష్ణ. చదవనా మాతాజీ? చదవండి మాతాజీ. లక్ష్మణ్ చదవండి. అయ్యో చదవండి మాతాజీ, మీరు చదవండి. చదవండమ్మా. జయలక్ష్మి మాత చదవండి, నో ప్రాబ్లం, చదవండి. సతం నిశామ్యాత్తరథాంగమగ్రతో వ్యవస్థితం పద్మపలాశలోచనం విలోక్య చామర్ష పరిప్లుతేంద్రియో వృషా సుదంతచ్చదమాదసన్. పద్మపలాశలోచనులకు భగవానుడు సుదర్శన చక్రధారి అయి తన ఎదుట నిలబడుటను గాంచినప్పుడు దానవుని ఇంద్రియములు క్రోధముతో కంపించెను. పన్నగములే బుసకొట్టుచు అతడు గొప్ప రోషంతో పెదవిని కొరికెను. హరే కృష్ణ. హరే కృష్ణ. 2 నుంచి 6 శ్లోకాల్లో మనం చూసింది ఏంటంటే హిరణ్యకశిపుడి ద్వారా స్వామి యొక్క గద పడిపోవడం. అయితే 7 నుంచి 12 శ్లోకాలు చూసుకుంటే భగవంతుడు ఏ రకంగా హిరణ్యాక్షుడి గదను పడేశారో, అంటే ఏ రకంగా ఆయన చేయి అప్పర్ హ్యాండ్ అయింది అని. ఈ ఈ యుద్ధంలో కొన్నిసార్లు శత్రువు చేయి పైకి వస్తుంది, కొన్నిసార్లు ఇతని చేయి పైకి వస్తుంది. ఆ రకంగా ప్రతి ఎవరైతే ఇద్దరు పోటీ పడుతుంటారో ఒక్కొక్కసారి ఒకళ్ళకు అవకాశం వస్తుంది. ఇక్కడ 7 నుంచి 12 శ్లోకాలు చూస్తే భగవంతుడికి అన్నమాట ఫుల్ అడ్వాంటేజ్. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఆ గదను కోల్పోయింది, అతని పని అయిపోయిందని అనుకుంటున్న సమయంలో ఆ భగవంతుడు ఆయన యొక్క చక్కటి కన్నుల వర్ణన అన్నమాట. అక్కడ పద్మ పలాశ లోచనం అంటే పద్మాల వంటి పద్మాలకుండే ధనముల వంటి కన్నులు కలవాడు అని ఒక కళ్ళని ఇక్కడ వివరిస్తున్నారు అనమాట. అటువంటి ఆ భగవంతుడు ఏం చేశాడు, సుదర్శన చక్రాన్ని ధరించి తన ఎదురుకొచ్చేటప్పటికి ఇంకా దానవుడికి ఏంటంటే అసలు ఒక రకమైన క్రోధం అన్నమాట. ఇంద్రియాలన్నీ క్రోధంతో కంపించాయి. అండ్ అంత అతను ఏమంటారు, ఎజిటేట్ అవుతాడు అనమాట. అది భగవంతుడు సుదర్శన చక్రంతో కనిపించేటప్పటికి ఆ క్రోధంతో అతను ఏంటంటే ఒక పాము లాగా, పన్నగం అంటే పాము, బుస కొడుతూ, అంటే అంత కోపంతో అతను పెదవి కొరుక్కున్నాడట. ఇంకా అతని కోపాన్ని పట్టలేక, మనం ఈ సామాన్యంగా ఇటువంటి చేష్టలు మనం చూస్తూ ఉంటాం. మన మీద మన కోపాన్ని పట్టుకోలేనప్పుడు పెదాలు బిగించి, పెదాలు తెలియకుండా మనం గాయం చేసుకుంటుంటాం, పిడికిలు బిగిస్తుంటాం. ఇవన్నీ ఏంటంటే మన క్రోధాన్ని ప్రదర్శించే లక్షణాలు అనమాట, బాహ్యంగా మనం ప్రదర్శించే లక్షణాలు. 8వ శ్లోకంలో దీంట్లో ఏంటంటే అతని ఇంద్రియాలను క్రోధం ఆక్రమించింది. కొన్నిసార్లు ఏంటంటే
మన బుద్ధిని వీటన్నిటిని క్రోధం కనుక ఎప్పుడైతే కమ్మేస్తుందో మనకు ఆలోచన శక్తి తగ్గిపోతుంది అనమాట. హిరణ్యాక్షుడు అప్పుడు ఏం చేశాడంటే భగవంతుడిని ఏ రకంగా ఎదిరించాడనేది ఈ శ్లోకంలో తెలుస్తుంది మనకు. కరాలదంశ చక్షుర్భ్యాం సంచక్షాణో దహన్నివ అభిప్లుత్య స్వగదయా అతో సీత్యాహనద్ధరిం. హరే కృష్ణ. करालदंश्रचक्षुर्भ्यां संचक्षाणो दहन्निव अभिप्लुत्य स्वगदया हातोऽसीत्याहनद्धरिम्. భయంకరమగు దంష్ట్రులు కలిగిన ఆ దానవుడు దహింపజేయనట్లుగా దేవదేవుని తీక్షణముగా గాంచెను. అతడు ఒక్క మారు గాలిలోనికి ఎగిరి నీవు యొక్క చచ్చితివి అని పలుకుచూ తన గదను భగవానిపై విసిరెను. అదే చూపులతో ముందు భగవంతుడిని దహించేసేటట్టుగా చూశాడట దేవుని వైపు తీక్షణంగా. ఆ దానవుడు ఎలా ఉన్నాడు అనే దానికి అతని యొక్క శారీరక లక్షణాల్లో ఇది ఒక శాంపుల్ మనకు. భయంకరమైన దంశలు, అంత ఘోరమైనటువంటి కూరలు కలవాడు, చూసేందుకు భయం కల్పించేటట్టున్నాడు. అంతా ఆ కళ్ళలో నిప్పులు కనుతున్నాయి అనమాట అతనికి. అంత తీక్షణంగా భగవంతుని చూస్తూ ఇంకా నీ పని అయిపోయిందని చెప్పేసి అని గాల్లో ఎగిరి అంటే ఫోర్స్ కి ఆ శక్తిని పొందేందుకు గాలిలోకి ఎగిరి ఆ గదను భగవంతుడి మీదకి విసుస్తాడనమాట. పద సవ్యేన తాం సాధో భగవాన్ యజ్ఞసూకరః లీలయా మిషత శత్రోః ప్రాహార ద్వాతరం హసం. మాతాజీ మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు చదవండి. ఏమో నాకు అదే డౌట్ వచ్చింది. ఏమైంది మాతాజీలు అందరు పోటీ అశ్విని మాతాజీ మీరు ఉన్నారు కదా, మీరు చదవండి. సరోజ మాత చదవండి. మాతాజీ అన్నాను మాతాజీ ఇన్వాల్వ్ లేరు. చదువు తల్లి. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ. సదా సదా సవ్యేన తాం పద తల్లి, అది పద పదానా? ఓకే ఓకే సారీ. పదా సవ్యేన తాం సాధో భగవాన్ యజ్ఞసూకరః లీలయా మిషత శత్రోః ద్వాతరం హసం. హరే కృష్ణ. ఓ సాధు మహాత్మా విదుర, సర్వయజ్ఞ భోక్తయగు వరాహ భగవానుడు తనపైకి ఆ గద తుఫాను వేగంతో వచ్చినప్పటికీ శత్రువు వీక్షించుచుండగా దానిని క్రీడగా ఎడమ కాలితో త్రోసివేశాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంత మనం చదువుకున్నాం కదా, ఇంతమంది చెప్పారు కదా మీతో 7-12లో హిరణ్యాక్షుడి గదను ఏ రకంగా భగవంతుడు కింద పడేటట్టు చేస్తాడని. ఫస్ట్ భగవంతుడి చేతిలో గద పడిపోవడం, ఇప్పుడు హిరణ్యాక్షుడి చేతిలో. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా ఉంచుకోవాలి. అంటే వ్యాసవాడు చెప్పింది యజ్ఞ సూకరః అన్నారు. అంటే మనం ఎక్కడ పొరపాటున భగవంతుని అడవి పందిగా భావిస్తామో మూర్ఖత్వంతో అని ఎప్పటికప్పుడు ఈ వరాహావతారం ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన గురించి యజ్ఞ సూకరుడు, యజ్ఞ వరాహుడు, యజ్ఞ రూపుడు అని ఎందుకు చెప్తానంటే ఆ అన్ని జంతువుల్లో అధమమైనటువంటి ఆ అవతారం, ఆ శరీరాన్ని తీసుకున్నప్పటికీ స్వామి ఎంత పవిత్రమైన వాడో మనకు తెలిసేందుకు ఆ పాయింట్ స్ట్రెస్ చేసి చెప్తున్నారనమాట. యజ్ఞ సూకరః సర్వయజ్ఞ భోక్తగు వరాహ రూపంన. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. తర్వాత ఇంకోటి ఏంటి అంటే శత్రువు చూస్తుండగానే నీ పని అయిపోయింది అనేసి అతను ఎప్పుడైతే గదతోటి అతని మీద దాడి చేశాడో ఆ గదను జస్ట్ కాలితోటి ఆటలు ఆడినట్టు ఎడంకాలతో పనాడు చెప్తే ఎడంకాలతో తోసిపుచ్చుంటే కుడి కాలికి ఉండే బలం ఎడం కాలికి ఎడం చేయి తక్కువ ఉంటుంది, కుడివైపు భాగానికి బలం ఎక్కువ ఉంటుంది అనమాట. అట్లా అవలీల ఎడంకాలతో తని పడేసేసారట ఆ గదను. ఎంతో శక్తితో ఇక నీకు అంతం వచ్చేసింది అని ఆయన్ని అంతం చేయాలన్న ఆ తీవ్రతతో వదిలిన గదను స్వామి జస్ట్ ఒక ఏమంటారు చీపురు పుల్లని నెట్టేసినట్టుగా నెట్టేసేసారనమాట. నెట్టేస్తూ ఇంకేమన్నారు, ఈ హిరణ్యాక్షుడితోటి ఆయన ఇంకొంచెం రెచ్చగొట్టారనమాట హిరణ్యాక్షుడిని. ఆహా చాయుధమాతస్వ ఘటస్వ త్వం జిగీషసి
ఇత్యుక్తః స తదా భూయస్తాడయన్ వ్యనదదృశం. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, నేను చదువునా? చదవండి అమ్మా లక్ష్మీమాత. ఆహా ఆహా చాయుధమాదస్వ ఆహా కదా తల్లి, ఆహా. ఆహా ఆహా చాయుధమాదస్యం ఘటస్వం త్వం జిగీషసి ఇత్యుక్తం సదా తదా భూయస్తాఢయన్ వ్యనదభృశం. యా, యాక్చువల్ స్ప్లిట్ చేస్తే వ్యనదదృశం. యా, వ్యనదభృశం వ్యనదభృశం. పిదప భగవానుడు ఇట్లు పలికెను, నన్ను జయింప తహతహలాడు చున్నందున ఆయుధమును పట్టి తిరిగి యత్నింపు. ఆ రీతిని పంతమాడగా దానవుడు తన గదను భగవానునిపై విసురుచు మరలా బిగ్గరగా గర్జించాను. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ. థ్యాంక్స్ అమ్మా. సో భగవంతుడు అప్పుడు ఎప్పుడైతే ఆ అతని గదను ఇట్లా నెట్టేసేస్తాడో, నెట్టేస్తూ ఏమంటాడంటే ఈ శత్రువుని ఇంకింత రేకిస్తాడనమాట. అన్ని పంతంగా ఏం పలుకుతాడంటే, నువ్వు నన్ను జయించాలని చాలా తహతహలు ఆడపడుతున్నావు కదా, ఆయుధాన్ని పట్టుకొని తీసుకొని మళ్ళా ట్రై చేయి అంటాడు. అది ఆ రకమైనటువంటి ఆ ప్రయత్నాలట ఈ హిరణ్యాక్షుడు ఎప్పుడైతే భగవంతుడి మీద ఆ గదను విసురుతున్నాడో మళ్ళా బిగ్గా గర్జించాడు. ఇది చూస్తుంటే ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ వస్తున్నాయి కదా, జావెలిన్ త్రో, ఆరో త్రో అన్నీ వస్తాయి. అట్లాంటప్పుడు చూడండి, మీరు చూడండి, ఈవెన్ మన స్కూళ్ళలో చిన్నప్పుడు ఆడేవాళ్ళు షార్ట్ పుట్ గేమ్. ఒక బరువైన వస్తువుని దూరంగా వేయాలంటే ఒకటేమో మనలో కొంచెం కదలిక, చలనం రావాలి, శక్తి పెరగాలంటే. ఇంకోటి గట్టిగా అరుస్తూ మన శక్తిని ఒక చోటికి కేంద్రీకరించి మనం దూరంగా విసురుతాం. అదే పని ఇక్కడ హిరణ్యాక్షుడు తన గదను భగవంతుడి మీద విసురుతూ ఆ రకంగా గర్జించాడు అనమాట. బహుశా ఆయన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ ఏమో మనకు ఇట్లా నేర్చుకోవడం. నెక్స్ట్ 11. తాం సా అపతతిం వీక్ష్య భగవాన్ సమవస్థితః జగ్రాహ లీలయా ప్రాప్తం గరుత్మానివ పన్నగీం. నాగచంద్రిక మాతాజీ చదవండి. అమ్మా నాగచంద్రిక మాతాజీ చెయ్యొచ్చారు. ఓకే. తాంస ఆపతతి వీక్ష్య భగవాన్ సమవస్థితః జగ్రాహ లీలయా ప్రాప్తాం గరుత్మానివ పన్నగీం. గద తన పైకి వచ్చుటను గాంచి భగవానుడు స్థిరముగా నిలిచి ఖగరాజగు గరుడు పన్నగమును పట్టినంత సులభముగా దానిని పట్టుకొనెను. ఎంత చక్కటి యుద్ధం కదా వాళ్ళ మధ్యన. ఇది ఎట్లుందంటే ఒక తండ్రి ఉన్న పిల్లలు, తండ్రి తోటి పిల్లలు వాళ్ళు రెజ్లింగ్ చేస్తారు, పట్టి దాన్ని ఏమంటారు, కుస్తీ పట్టినట్టుగా వాడు కొడుతూ ఉంటాడు. వాడు చిన్న చేతులతో వాడు పిడికిలు వేయించి కొడుతుంటే తండ్రి అది తప్పించుకుంటున్నట్టు వాటిని పట్టుకోవడము. అదే రకంగా ఇక్కడ హిరణ్యాక్షుడికి ఉన్న భగవంతుని మధ్య ఈ యుద్ధ తీరం చూసుకొని ఆనందించవచ్చు. ఎప్పుడైతే అతను గట్టిగా గర్జిస్తూ మళ్ళొకసారి ఆ కింద పడిన గదను తీసుకొని తన మీదికి ఆ గదను పంపించాడో, భగవంతుడు ఏం చేశాడు, నిల్చొని పటక్మనదని పట్టేశారట. దాన్ని ఏమని పోలుస్తున్నారంటే వ్యాస భగవానుడు, గరుత్మంతుడు పామును పట్టుకున్నంత సులభంగా ఆ మధ్యలో ఉండే శత్రుత్వం మూలంగా ఈ గరుత్మంతుడు చాలా చాలాగా పట్టేస్తాడు అంటే ఎటువంటి పాములైనా. ఆ భయానికే కదా మన కాళీయుడు వచ్చి యమునలో దాక్కున్నాడు. గరుత్మంతుడు అంటే పాములకు ఆ రకంగా భయం. ఇక్కడ భగవంతుడు కూడా తన మీద వచ్చినటువంటి ఆ గదాని ఆ రకంగా పట్టి ఆపేసేసారనమాట. ఆ రకంగా ఎప్పుడైతే భగవంతుడు తన గదను పట్టుకొని ఆపేశాడు, ఆ పోటు అతను తగలేదో, హిరణ్యాక్షుడికి ఏంటంటే ఒక్కసారి ఈగో హట్ అయిపోయింది, పౌరుషం దెబ్బతిన్నదట ఆయనకు. ఇంకా అప్పుడు ఏంటంటే ఇంత వీరుడు కదా, తనని ఇప్పటిదాకా ఎవరు ఎదిరించేవాళ్ళు లేరు, ఒక్కసారి చాలా అవమానం అనిపించిందట. అప్పుడు అందుకని ఆ అవమానాన్ని అతను భరించలేక ఎప్పుడైతే భగవంతుడు మళ్ళా గదని తీసుకో, మళ్ళా ట్రై చేయని ఇచ్చినప్పుడు అతను దాన్ని తీసుకోలేదు. అంత అభిమానం అనమాట అతనిలో. ఏమంటారు, దురాభిమానము, తన పౌరుషాన్ని అతను ఆ రకంగా ప్రదర్శించాడు. స్వపౌరుషే ప్రతిహతే
అతమానో మహాసురః నైచ్చద్గదాం దీయమానాం హరిణా విగత ప్రభః. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామం. చదివేదా మాతాజీ? చదవండి అమ్మా, చదవండి. సపౌరుషే ప్రతిహతే హతమానో మహాసురః నైశ్చద్గదాం దీయమానాం హరిణా విగత ప్రభః. ఆ విధముగా తన పౌరుషము దెబ్బతినగా ఆ మహాదైత్యుడు మిగుల అవమానితుడై ముఖము చూపుకొనలేకపోయెను. భగవానుడు అతని గదను తిరిగి ఇవ్వదలచినప్పుడు దాన్నతడు నిరాకరించెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కానీ ఆ రకంగా స్వామిని హతమొందించే ప్రయత్నాలు విఫలమయ్యేటప్పటికి ఏంటంటే అతనికి ఆ పౌరుషం దెబ్బతిందట. అయి మొహం చూపలేకపోయిండు, అంటే అవమానంతో అతను మొహాన్ని పైకెత్తలేకపోయాడు అనమాట. అంతేగాక ఆ రోషాన్ని అతను ప్రదర్శిస్తూ ఎప్పుడైతే స్వామి ఆ గదను మళ్ళా ఇచ్చే ప్రయత్నం చేస్తారో అది తీసుకోక మరి ఏం చేశాడు అట్లని అతను ఓడిపోయినట్టు ఒప్పుకున్నాడా? లేదు. నెక్స్ట్ శ్లోకాలు చెప్తారనమాట. జగ్రాహ త్రిశిఖం ఇక్కడ ఆపేయండి. ఆపేనా? ఓకే తల్లి. హరే కృష్ణ. హరే శ్రీమద్ భాగవతానికి జై. హరే కృష్ణ. నాకైతే చాలా ఆనందంగా ఇంట్రెస్టింగ్ గా ఉంది, మరి మీకు ఎలా ఉందో నాకు తెలీదు. హరే కృష్ణ. నిన్న రాజీ మాతాజీ ఎవరో అన్నారు కదా, అక్కడ చూపించినట్టుగా ఉంది అనేసి. ఇప్పుడు ఇవాళ కూడా మనం చూసాము అంటే ఆ యుద్ధం ఎలా జరుగుతుంది అని మన కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తా ఉన్నారు. మాతాజీ చాలా క్లియర్ గా ఉంది. అవును కదా, నేను నిన్నే తలుచుకున్నాను చదివేటప్పుడు. ఎప్పుడు రాజీ అడుగుతుంది నెక్స్ట్ వెంటనే అది వస్తుంది. అది రాగానే తను అనుకుంటది మాతాజీ చెప్తారు కదా నెక్స్ట్ రిప్లై వస్తుందని, వచ్చేస్తుంది. నేను ఆగలేక అడిగేస్తాను, సేమ్ ఆన్సర్ ప్రతిసారి చెప్తారు మాతాజీ, కాసేపు ఆగు వెయిట్ చేయని. అది కాదు, అదైనాక అవును నిజమే అట్లుంది కానీ ఏంటో అడిగేశాను ఆపుకోలేక అంటారు. సో స్వీట్. మాతాజీ ఇక్కడ కూడా 4th శ్లోకాలో ఎక్కడో భగవంతునికి కోపం ఎందుకు వచ్చింది మాతాజీ? అదే మళ్ళీ నెక్స్ట్ శ్లోకాల్లో ఇమీడియట్ గా ఆయన్ని లైక్ ప్రేస్ చేయడం, అంటే నువ్వు కరెక్ట్ చేసావు అని ఎందుకు చేసా అంటే బిఫోర్ శ్లోకాల్లో ఆయన కోపం చూపించారు, నెక్స్ట్ శ్లోకాల్లో ఆయన్ని ప్రేస్ చేశారు, ఎందుకని? ముందెందుకు కోపం వచ్చింది అంటే గదతోటి ఆయన దానవుడిని ప్రతిఘటించండి. దానవుడి మీద చేసిన గదను దానవుడు తన గదతో ప్రతిఘటించిండు, అందుకని క్రోధం వచ్చింది. కానీ ఆ పడ్డదాన్ని తీసుకోమని అన్నాడు కదా, తీసుకోమని లేదు, కింద పడిపోయింది కదా ఛాన్స్ తన మీద దాడి చేయలేదు, దాన్ని మెచ్చుకున్నారు. అతను గదతో తన గదను పడేయాలని క్రోధం వచ్చింది, గదతోటి ఆ గద లేకుండా తన మీద దాడి చేయనందుకు, యుద్ధ ధర్మాన్ని పాటించినందుకు అతనికి ఆనందం కలిగింది. 2 రియాక్షన్స్ అది. అంటే ముందు కూడా కోపం రానక్కర్లేదు కదా, ఎందుకంటే శ్లోక వైజ్ చూడకండి. ఒక యుద్ధం అవుతున్నప్పుడు శత్రువు మీద మనం ప్రహరించినప్పుడు మనం దాడిని వాడు అడ్డుకున్నప్పుడు మన ఆయుధాన్ని పడేసేందుకు పడిపోయేందుకు కారణమైతే మరి కోపడకపోతే సంతోషిస్తారా, నవ్వుతారా కదా? అది క్రోధం కలిగించింది అన్నమాట. ఇది కంటిన్యూషన్ ఆఫ్ ప్రీవియస్ శ్లోక. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామం మాతాజీ. ఇప్పుడు ఇది వారాహమూర్తి హిరణ్యాక్షుని చంపేది చక్షుష మన్వంతరమా మాతాజీ ఇది ఇప్పుడు? అవును అవును. అంటే నీలి వరాహమూర్తినా మాతాజీ? నీలవరాహ. ఇవి 2 బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి అన్నమాట. అందుకని మనం 13వ అధ్యాయం చదువుకున్నప్పుడు చెప్పుకున్నాం. ఫస్ట్ ఆవిర్భావం ఏమో శ్వేతవరాహం వచ్చింది, అది బ్రహ్మ యొక్క నాసికారంధ్రంలో. ఇదేమో జలంలోంచి ఉద్భవించారు, తర్వాత భూదేవిని ఉద్ధరించడం, ఆయన కాపాడము, హిరణ్యాక్షుని వధించడం 2 ఈ చక్షుష మన్వంతరంలో అయింది అని చెప్పుకున్నాం. హరే కృష్ణ. ఇప్పుడు కూడా వారాహమూర్తి నాసికం నుంచే వచ్చిండ్రు కదా మాతాజీ, బ్రహ్మ నాసిక. శ్వేతవరాహమే నాసికం నుంచి వచ్చింది, అది ఆ చాప్టర్ లో క్లియర్ గా చెప్పుకున్నాం మనం, 13th చాప్టర్ లో. దీంట్లో స్టార్టింగ్ మనకు అట్లా ఇవ్వలేదుగా, ఇందాక వచ్చింది కదా. ఆ శ్లోకంలో యాక్చువల్ గా
ఆరిజన్ అట్లా ఉంది అని చెప్పారు. అది శ్వేతవరాహం గురించి ప్రస్తావన తీసుకొచ్చారు అక్కడ ఇండైరెక్ట్ గా. యా ఈ వారాహమూర్తి జలం నుంచి వస్తారు. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. ఓకే తల్లి, మనం ప్రేయర్స్ పెడదామా? స్పెషల్ ప్రేయర్స్ సంధ్యారాణి Yes, ma'am. మాతాజీ వాళ్ళ